నమస్తే, వెల్కమ్ టు ఎన్హెచ్ టీవీ. పాకిస్తాన్ ఆరిజిన్కు చెందినటువంటి కెనడా సిటిజన్షిప్ కలిగినటువంటి ఉగ్రవాది తహావుర్ రాణాని భారత్కి అప్పగించడానికి అమెరికా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఎంతో కాలంగా భారత్ మాకు అప్పగించమని చెప్పి ఎన్నోసార్లు కోరినప్పటికీ కూడా ఎట్టకేలకు అది సాధ్యపడింది. తహావుర్ రాణా ఎన్ని ప్రయత్నాలు చేసుకున్నా, ఎన్ని పిటిషన్లు వేసుకున్నా కూడా అమెరికా కోర్టు ససేమిరా అనడంతో ఇక తహావుర్ రాణా భారత్కి వచ్చేసినట్టే. ఎవరి తహావుర్ రాణా అని మన ప్రేక్షకులకు చెప్పాల్సినటువంటి అవసరం లేదు, చాలామందికి తెలుసు. 26/11 ముంబై ఉగ్రవాద దాడులకు మాస్టర్ మైండ్గా మనం చెప్పొచ్చు. ఆ 26/11 దాడులు మన భారతదేశ చరిత్రలో ఒక చీకటి రోజులను కూడా చెప్పొచ్చు. అమాయకులైనటువంటి సుమారు 170 మందికి పైగా చిన్నపిల్లలు, మహిళలు ప్రాణాలు కోల్పోయారు. భారతదేశంపై జరిగినటువంటి దాడి, ఉగ్రవాదులు విచక్షణారహితంగా కాల్పులు జరిపి భారతదేశానికి ఒక విధంగా చెప్పాలంటే కొన్ని గంటల పాటు కంటి మీద కునుకు లేకుండా చేశారు. ఈ ఉగ్రవాద దాడులకి ప్రధాన సూత్రధారి ఇతనే, తహావుర్ రాణా. ఈ తహావుర్ రాణా జయశంకర్ గారు కావచ్చు, లేకపోతే అజిత్ దోవల్ గారు కావచ్చు, మన భారత ప్రభుత్వం చూపించినటువంటి చొరవ దౌత్యపరంగా చూస్తే ఇది ఒక పెద్ద విజయంగా మనం చెప్పుకోవచ్చు. ఎప్పటి నుంచో అతన్ని భారత్కు అప్పగించాలని చెప్పినప్పటికీ, కోరినప్పటికీ కూడా గత ప్రభుత్వాలు అంగీకరించలేదు. ఇప్పుడు ట్రంప్ వచ్చిన తర్వాత అతన్ని అక్కడ కోర్టులు కూడా చొరవ చూపించడం రావడం జరుగుతోంది. ఇది ప్రపంచ దేశాలకు ఎలాంటి మెసేజ్ ఇస్తుంది, దీన్ని ఎలా చూడాలి, తహావుర్ రాణా విచారణలో ఎలాంటి విషయాలు వెలుగులోకి వచ్చేటువంటి అవకాశం ఉంది, ఈ అంశాన్ని గురించి మాట్లాడదాం. నాతో జాయిన్ అవుతున్నారు సెంటర్ ఫర్ హ్యూమన్ సెక్యూరిటీ స్టడీస్ ఫౌండర్ కన్నిగంటి రమేష్ బాబు గారు. అలాగే ఆయన అంతర్జాతీయ వ్యవహారాల విశ్లేషకులు కూడా, చాలా పట్టుంది ఆయనకి. రమేష్ బాబు గారు నమస్తే. నమస్తే సార్. రాజు గారు నమస్తే. రమేష్ బాబు గారు, ఇప్పటికీ పాకిస్తాన్ సిగ్గు లేకుండా చాలా సార్లు ఈ 26/11 దాడుల ప్రస్తావన వచ్చినప్పుడు మాకేం సంబంధం లేదని తప్పించుకునేటువంటి ప్రయత్నం చేస్తుంది. ఈ రోజు కూడా కొన్ని నేషనల్ మీడియాలో ఈ అంశం గురించి డిబేట్లు, చర్చలు నేను కూడా చూశాను. ఇందులో మాకేం సంబంధం, పాకిస్తాన్కి ఏం సంబంధం, పాకిస్తాన్లో పుట్టినంత మాత్రాన లేకపోతే పాకిస్తాన్ ఆరిజిన్ ఉన్నంత మాత్రం అతను మా దేశ పౌరుడే కాదంటూ కొట్టిపడేసి తప్పించుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నాయి. అంటే 26/11 దాడులకి పాకిస్తాన్కి ఏం సంబంధం లేదని ఎంత నిస్సిగ్గుగా చెప్తున్నారు. సో తహావుర్ రాణా విచారణలో ఎలాంటి విషయాలు వెలుగులోకి వచ్చేటువంటి అవకాశం ఉంది, పాకిస్తాన్కి ఎంత పెద్ద బ్లో ఇది, ఎంత పెద్ద దెబ్బ? అవునండి. ఇప్పుడు పాకిస్తాన్ 1947 14th ఆగస్టున స్వతంత్రం తెచ్చుకొని ట్రాక్ రికార్డ్ చూసినట్లయితే ఎన్నోసార్లు మిలిటరీ పాలన, ఎన్నోసార్లు ముల్లా పాలన, ఎన్నోసార్లు సివిల్ సొసైటీ డిస్ట్రాక్షన్ అయిపోయి ప్రజాస్వామ్యబద్ధంగా కాకుండా మిలిటరీ పాలన జరిగిన గత చరిత్ర మరి పాకిస్తాన్ సొంతం. మరి 1947 ఆగస్టు 15 మన స్వతంత్రం తెచ్చుకొని భారతదేశము అఖండ భారత్, కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు, ఆసేతు హిమాచలం మనము ప్రజాస్వామ్యబద్ధంగా లౌకికవాదంతో సర్వసత్తాక సార్వభౌమ రాజ్యంగా భారతదేశము ప్రపంచ దేశాల్లో ఒక గొప్ప ఆదర్శ దేశంగా ఎదుగుతున్న నేపథ్యము మనందరికీ తెలిసిందే. చైనాకి అమ్ముడుపోయి, అమెరికాకి అమ్ముడుపోయిన పాకిస్తాన్ ఎక్కడ? మరి మనము శాస్త్ర సాంకేతిక వర్తక వాణిజ్య వ్యాపార రంగాల్లో అత్యున్నత స్థానానికి ఎగబాగుతూ ప్రపంచ ఆర్థిక వ్యవస్థల్లో ఒక 5వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మరి వస్తున్న మనం ఎక్కడ? అసలు నక్కకి నాగాలు కూడా ఉంది. వాళ్ళు పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ ఏదైతే ఉందో POK, దాన్ని కూడా తిరిగి భారత్ అతి త్వరలోనే 2029 లేదా 2030 లోపల మనం సొంతం చేసుకోబోతున్నాము. ఇది జరిగే సత్యము, దీంట్లో ఎటువంటి ఇది లేదు. ఇకపోతే ఈ కేసు విషయానికి వస్తే, తహావుర్ రాణా ఈయన పాకిస్తాన్ లో పుట్టి, పాకిస్తాన్ లో పెరిగి, తర్వాత కెనడా వెళ్ళి, తర్వాత అమెరికాలో డేవిడ్ కోల్మన్ హెడ్లీతో కూడా కుమ్మక్కయి భారతదేశ ఆర్థిక రాజధాని అయిన ముంబై నగరం మీద విరుచుకుపడ్డ ఉగ్ర మూకలకి సంబంధించి మరి ఎంతో ఈ తహావుర్ రాణా యొక్క పార్టిసిపేషన్ ఉంది. ఐడియాలజికల్లీ, ఆపరేషనల్లీ, టెక్నికల్లీ అన్ని రకాలుగా ఇతని పాత్ర ఉంది. ఎవరు కాదనలేరు. చివరికి న్యాయమే గెలిచిద్ది, ధర్మమే గెలిచిద్ది అన్నట్టుగా అమెరికా కూడా చేతులు ఎత్తేసింది. ఏమని? ఇతన్ని విచారించుకునే హక్కు మీకే ఉంది, విచారించుకోండి, ఉరేస్తారా లేకపోతే మీ యొక్క భారతీయ శిక్షణ స్మృతి ప్రకారం ఏం చేస్తారో చేసుకోండి, ఇక మాకు సంబంధం లేదని అమెరికా కూడా చేతులు ఎత్తేసింది. సో ఇది కూడా ఒక గొప్ప మనకి దౌత్యపరమైన విజయం, భారతదేశానికి న్యాయపరమైన విజయం. మ్యూచువల్ లీగల్ అసిస్టెన్స్ ట్రీటీ, MLAT అంటారు, MLAT మ్యూచువల్ లీగల్ అసిస్టెన్స్ ట్రీటీ ద్వారా
అతను భారతదేశానికి తిరిగి మనం తెప్పించుకోగలుగుతున్నాం. ఇక్కడ విచారిస్తాం భారతదేశానికి సంబంధించిన న్యాయం ప్రకారం, చట్టం ప్రకారం ఆయన చేసిన ప్రతి తప్పుని ఆ టెక్నికల్ ఇమేజరీ, విజువల్ ఇంటెలిజెన్స్, అన్ని రకాల ఇంటెలిజెన్స్ ని క్రోడీకరించి సాక్ష్యాధారాలు ప్రవేశపెట్టి భారతీయ న్యాయ సంహిత ఇప్పుడు ఏదైతే ఉందో బిఎన్ఎస్ కొత్త చట్టం మనకి దాని కింద విచారణ జరుగుద్దండి. ఇప్పుడు అంతర్జాతీయ సమాజం ముందు పాకిస్తాన్ ఒక దోషిగా నిలబడినట్టు అవుతుందా తహావూర్ రానాని విచారించడం ద్వారా? ఎందుకంటే సందేహమే ఉందండి, సందేహమే లేదు. పాకిస్తాను తీవ్రవాదానికి, ఉగ్రవాదానికి పుట్టినిల్లని, ఇట్స్ ఎ ఫెయిల్డ్ స్టేట్ అని, స్టేట్ స్పాన్సరింగ్ టెర్రరిజం, స్టేట్ కండక్టింగ్ టెర్రరిజం, స్టేట్ ఇనిషియేటింగ్ టెర్రరిజం, స్టేట్ పర్పిట్రేటింగ్ టెర్రరిజం, ఎన్ని రకాలుగా చూసినామా పాకిస్తాన్ అన్నిటికీ ఫిట్ అవుద్ది. భారతదేశానికి పాకిస్తాన్కి మధ్య 3323 కిలోమీటర్ల ల్యాండ్ బోర్డర్ ఉంది మనకి, భూ సరిహద్దు. సో భూ సరిహద్దు ద్వారా ఎన్నో ఇన్ఫిల్ట్రేషన్స్, చొరబాటు యత్నాలు తీవ్రవాదుల ద్వారా మనకి చేసిన సందర్భాలు కోకలలు. కాశ్మీర్ ని రక్తసిక్తం చేసింది కోకలలు. భారతదేశంలో ముఖ్యంగా ముంబైతో పాటుగా ఢిల్లీ సరోజినీ నగర్ బ్లాస్ట్ తో పాటుగా హైదరాబాద్ మహానగరంలో, మన హైదరాబాద్ లో 2013లో కూడా ఇండియన్ ముజాహిద్దీన్ పేరుతో మరి జరిగిన ఉగ్ర కాండకి ఇవాళ ఆది, తర్వాత ఇవాళ అంతం అయిపోయింది. ఏంటి, ఉరిశిక్ష అమలు వేయొచ్చు అని హైకోర్టు చెప్పిన సందర్భం కూడా ఉంది. సో ఇవన్నీ కలిసి వచ్చినట్టుగా మనకి ఉగ్ర నీడలు, ఉగ్ర క్రీడలు అన్ని ఒకేసారి ముగింపు. అంటే అధపాతాళానికి తొక్కుతాము అన్నట్టుగా ఉగ్రవాదుల్ని భారతదేశము సగర్వంగా, మరి ప్రజాస్వామ్యబద్ధంగా, అన్నిటికీ మించి లౌకిక రాజ్యంగా, అన్నిటికీ మించి ప్రాపర్ ట్రయల్ అండ్ జస్టిస్, క్రిమినల్ జస్టిస్ సిస్టమ్ లో అన్ని రకాలుగా విచారణ చేసిన తర్వాతే మనం ఈ నిర్ణయానికి రావడం జరిగింది. సో ఇప్పుడు తహావూర్ రానాని రప్పించగలిగాం. ఇక ఈ బాటలో ఇదే ఈ కోవకు చెందినటువంటి వ్యక్తులు దావూద్ ఇబ్రహీం కానీ, లేకపోతే హఫీజ్ సయ్యద్ కానీ, వీళ్ళిద్దరినీ కూడా ఏమైనా రప్పించడానికి అవకాశాలు ఉన్నాయా? అవకాశాలు మెండుగా ఉన్నాయి. అవకాశాలు లేకపోతే 100% సామం, దానం, భేదం, దండం అన్ని 4 రకాల ఏదైనా అంటే వాట్ ఎవర్ ఇట్ టేక్స్ ఉపయోగించి ఎవరైతే భారత్ గడ్డ మీద ఈ ఉగ్రదాడికి పాల్పడ్డారో వీళ్ళని సమూలంగా మట్టు పెడతానికి కూడా భారత ప్రభుత్వం దృఢ నిశ్చయంతో ఉంది. ఇక ఇది సాధించడంలో, తహావూర్ రానాని వెనక్కి రప్పించడంలో జయశంకర్ గారి పాత్ర, అలాగే అజిత్ దోవల్ గారి పాత్ర ఎలాంటిది? సో ఇక దీని గురించి విశదీకరించి విపులంగా చెప్పాల్సిన అవసరం లేదు. మన నేషనలిస్ట్ ప్రేక్షకులు తెలుసు. అవును, అపర చాణక్య నీతితో, అపర మరి స్ట్రాటజిక్, ఆపరేషనల్, టాక్టికల్ ఇంటెలిజెన్స్ కి ద గాడ్ ఫాదర్ ఆఫ్ ఇంటెలిజెన్స్ గాని, ఇండియన్ జేమ్స్ బాండ్ గా కీర్తించబడుతున్న మరి కీర్తి చక్ర అవార్డీ భారత జాతీయ భద్రతా సలహాదారు గారు, మరి ఆయన అద్భుతమైన పోరాట పటిమకి ఇది ఒక నిదర్శనం. అట్లానే మా ఢిల్లీ జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ స్కూల్ ఆఫ్ ఇంటర్నేషనల్ స్టడీస్ స్టూడెంట్ ఒకప్పుడు ఆయన, తర్వాత ఇండియన్ ఫారెన్ సర్వీస్ లో జాయిన్ అయ్యి తర్వాత ఆయన ఇండియన్ ఫారెన్ సెక్రటరీ పనిచేస్తున్న డాక్టర్ ఎస్ జయశంకర్ గారు, మరి ఆయన యొక్క దౌత్యము, ఈ 2 కలయికతో పాటు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి యొక్క దృఢ నిశ్చయానికి, మరి ఇదంతా ఒక కంబైన్డ్ టీమ్ ఎఫర్ట్, వీఆర్ వన్ టీమ్ ఇండియా అన్న విధంగా మరి చక్కటి కోఆర్డినేషన్, కోఆపరేషన్, కనెక్ట్, కొలాబరేషన్ తో డాట్స్ అన్నిటిని కనెక్ట్ చేసి ఈ రానాని మరి అమెరికా నుంచి మనం తీసుకురావడం అనేది మరి భారతీయులందరూ హర్షిస్తారు. మరి ముఖ్యంగా మన వాళ్ళందరూ గర్వించదగిన అంశం ఏంటంటే, ఒకప్పుడు భారతదేశము రియాక్షనరీ ఫారెన్ పాలసీ, రియాక్షనరీ డిఫెన్స్ పాలసీ, రియాక్షనరీ పాలసీలు ఉండేవి. ఆ రియాక్షన్ నుంచి ప్రోయాక్టివ్ గా మారి, ఆ ప్రోయాక్టివ్ నుంచి కూడా ఇంకొక అడుగు ముందలకెళ్ళి ఈ ప్రస్తుత బీజేపీ గవర్నమెంట్ ప్రిడిటరీ, PREDATORY, ప్రిడిటరీ ఫారెన్ పాలసీ, ప్రిడిటరీ డిఫెన్స్ పాలసీ, ప్రిడిటరీ హోమ్ పాలసీ చేస్తున్నాం. ప్రిడిటరీ అంటే ఏంటంటే అటాకింగ్, మన శత్రువు ఎక్కడున్నాడో తెలుసుకొని వెతికి శత్రువుని లిక్విడేట్ చేయటం గాని, శత్రువుని న్యూట్రలైజ్ చేయటం గాని జరుగుతున్నది. ఒక రకంగా చెప్పాలంటే ఎక్కడ ఒక ఎలుక ఒక కన్నంలో దాక్కున్నా గానీ దాన్ని ఎట్లా వేటాడతారో, ఒక పులి తన వేట కోసం ఎంత సహనంతో వెయిట్ చేసిద్దో, ఒక సింహం ఏ విధంగా తన సింహ గర్జనతో మరి తన వేటను కొనసాగిస్తూ, అట్లాంటి గొప్ప ఒక టీం తయారవటం భారతీయులుగా, మరి ముఖ్యంగా తెలుగు వారిగా మనందరం గర్వించాల్సిన సమయం ఇది. ఎందుకంటే ఉగ్రవాదము, టెర్రరిజము, ఎక్స్ట్రీమిజం అనే దానికి కూకుటి వేళ్లతో సహా పెకిలించాలని
అంటే లిబరలిజం ఓకే, క్యాపిటలిజం ఓకే, కొంతవరకు కమ్యూనిజం ఓకే. కమ్యూనలిజాన్ని, ఎక్స్ట్రీమిజాన్ని, టెర్రరిజాన్ని, ఇది మానవాళికి ఒక మచ్చ ఇది. అంటే ఇట్ ఈస్ ఏ వెరీ వెరీ హీనియస్ థింగ్. ఏది ఉగ్రవాదం అనేది. ఉగ్రవాదానికి మరి నీతి జాతి ఉండదు, మనాతన ఉండదు, అసలు వాళ్ళకి ఒక మనసు ఉండదు. ఇలాంటి ఉగ్రవాదుల్ని అదే ఫోర్స్ తోనే వాళ్ళకి సమాధానం చెప్పాల్సిన అవసరం ఆసన్నమైంది. కరెక్ట్. అయితే 2 విషయాలు తెలుసుకోవాలనుకుంటున్నాను. ఇప్పుడు తహావూర్ రాణాని ఎన్ఐఏ విచారణ చేస్తుందా, ఎన్ఐఏతో పాటు ముంబై పోలీసులు కూడా కలిపి విచారణ చేస్తారా అతను చేసినటువంటి తప్పులకి? ఎందుకంటే దాదాపుగా 200 మంది ప్రాణాలని, అమాయకులైనటువంటి ప్రాణాలని పొట్టన పెట్టుకు ఆ సంఘటనలో చనిపోయారు. కాబట్టి ఎలాంటి శిక్ష పడేటువంటి అవకాశం ఉంది? ఉరిశిక్ష వేస్తారా, లేకపోతే ఎలాంటి శిక్ష పడేటువంటి అవకాశం ఉంది మీకున్న అవగాహన మేరకు? తప్పనిసరిగా ముంబై పోలీసులు, ముంబై యాంటీ టెర్రరిజం స్క్వాడ్, నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ, ఎన్ఐఏ, అంటే ముంబై 26/11 తర్వాత మనం క్రియేట్ చేసాం భారతదేశంలో ఎన్ఐఏని, అంటే టెర్రరిజాన్ని అణచడానికి. దాంతో పాటు యాంటీ టెర్రరిజం స్క్వాడ్, దాంతో పాటు ఇంటెలిజెన్స్ బ్యూరో, రీసెర్చ్ అనాలిసిస్ వింగ్, ఇంకా అంటే క్రిమినల్ జస్టిస్ సిస్టమ్ లో ఏమైతే 4-5 ప్లేయర్స్ ఉంటారో అందరూ కలిసి, ఆ 4 ప్లేయర్స్ అందరూ కలిసి, ప్లస్ ముంబై పోలీసుల సహకారము, అన్ని రకాలుగా ఇది ఒక కేస్ స్టడీ లాగా రానున్న భవిష్యత్తులో ఇంకొకళ్ళు ఇండియా వైపు, భారత్ వైపు కన్నెత్తి చూడకుండా చూస్తే వెన్నులో వణుకు పెట్టే విధంగా, బట్ అట్ ద సేమ్ టైం అదే ప్రజాస్వామ్యబద్ధంగా, అదే న్యాయబద్ధంగా విచారణ చేసి దోషికి పూర్తి శిక్ష. ఆ శిక్ష ఎలా ఉండాలి అంటే రాబోతున్న 100 ఏళ్లలో ఇంకొకళ్ళు ఇండియా వైపు కన్నెత్తి చూసే సాహసం కూడా చేయలేని విధంగా మన యొక్క రిటాలియేషన్, మన ఈ యొక్క క్వాంటమ్ ఆఫ్ పనిష్మెంట్ ఆ విధంగా ఉంటది. కరెక్ట్. మీరు చెప్పింది 100% వాస్తవం. మీ ఈ తహావూర్ రాణాకి పడే శిక్ష ఎలా ఉండాలి అంటే, ఎవరు విచారణ జరిపినా కూడా, ఇది రా విచారణ చేస్తుందా, ఎన్ఐఏ విచారణ చేస్తుందా, ముంబై పోలీసులు లేకపోతే యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ అందరూ కలిపి విచారణ చేస్తారు. విచారణ ఎవరైనా చేయనివ్వండి, కానీ ఆ శిక్ష ఎలా ఉండాలంటే రాబోయే సంవత్సరాల్లో భారత్ వైపు ఎవరైనా కన్నెత్తి చూడాలంటే, భారత్ పై ఉగ్రవాద దాడి లేకపోతే కుట్రలు చేయాలంటే గజగజ వణికిపోయేలాగా ఆ పనిష్మెంట్ ఉండాలని చెప్పి మనం కోరుకుందాం. అది కూడా ఎక్కువ ప్రొలాంగ్ చేయకుండా, ఎక్కువ లేట్ చేయకుండా, సాధ్యమైనంత త్వరగా అతనికి చట్టపరంగా శిక్ష పడాలి. తద్వారా పాకిస్తాన్తో పాటు అన్ని దేశాలకి, భారత్ని ప్రత్యర్థులుగా, భారత్ని శత్రువులుగా ఎవరెవరైతే ఏ దేశాలైతే చూస్తున్నా అన్ని దేశాలకి కూడా ఇదొక హెచ్చరికలాగా ఉండాలి అని మనం కోరుకుందాం. తప్పకుండానండి. రాజుగారు ఇంకొకటి చెప్తున్నానండి, చెప్పండి. తప్పనిసరిగా అఖండ భారత్ లో భాగంగా పాకిస్తాన్ ఆక్రమించిన, పాక్ ఆక్రమిత కాశ్మీర్ ని కూడా తిరిగి భారత్ తన కైవసం చేసుకుంటది. ఇది నాది జోస్యం కాదు, ఇది సత్యము, అక్షర సత్యము. ఎప్పటికల్లా 4 పాదాల మీద నడిచే రోజు వచ్చేసింది. ఎస్, మీరు అన్నది అలా జరగడానికి ఆస్కారం కూడా ఉంది. ఎందుకంటే పాకిస్తాన్లో ప్రస్తుతం గత కొంతకాలంగా జరుగుతున్నటువంటి పరిస్థితులు, బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ బలపడము, అటాక్స్ చేయడము, మరోవైపు టీటీపీ దాడులు, అంతర్గతంగా పోరు, ఇవన్నీ కూడా చూస్తుంటే పాకిస్తాన్ అధఃపాతాళంలోకి వెళ్ళిపోయింది. కాబట్టి అలా జరగడానికి చాలా అవకాశాలు ఉన్నాయి. అయితే ఎప్పటికల్లా జరిగే అవకాశం ఉందని మీరు అనుకుంటున్నారు? 100% రాసి పెట్టుకోండి సార్. ఈ ప్రోగ్రామ్ ని రికార్డ్ చేసుకోండి. 2029 లోపల 100% జరుగుద్ది. ఓకే, లెట్స్ హోప్ ఫర్ దట్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ క్రిస్పీ అనాలిసిస్ రమేష్ బాబు గారు. ధన్యవాదాలు. థ్యాంక్ యూ. జై హింద్ సార్, జై హింద్. మరి మా ప్రేక్షకులు కూడా మీ అభిప్రాయాలను తెలియజేయవచ్చు. తహావూర్ రాణా లాంటి ఒక ఉగ్రవాదిని భారత ప్రభుత్వం ఎలాంటి శిక్ష వేస్తే బాగుంటుంది? ఉరి శిక్ష వేయాలా, లేకపోతే ఇంకా దానికంటే కఠినమైనటువంటి శిక్ష ఇంకేమైనా ఉందా? ఎలాంటి శిక్ష పడేటువంటి అవకాశం ఉంది? ఎందుకంటే ఆ శిక్ష ప్రపంచ దేశాలకు ఒక హెచ్చరికలాగా ఉండాలి. భారత్ పైన కుట్రలు చేయాలనుకునేటువంటి ఏ దేశానికైనా కూడా ఒక వార్నింగ్ లాగా పనిచేయాల్సినటువంటి అవసరం ఉంది. ప్లీజ్ మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి. NHTV నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. జై హింద్, జై భారత్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.